హాయ్ 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 ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను పిలిపించాల్సి వచ్చింది లాంగ్ టైం. అదే యాక్చువల్గా మీరు పిలిపించాలనుకున్నారా? పిలిపించాలని అనుకున్నా. నేను క్యాజువల్గా దగ్గర ఉన్నాను, సూర్యాబాయిని నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, పిలిపించి మీకు గొంతు కోసేద్దామని చెప్పి ఫోన్ చేద్దాం అనుకున్నా. లక్కీగా మీరే వచ్చేసారు. అంటే ఎతకపోయిన పిలిపిద్దాం అనుకునే లోపల మీరే సర్ప్రైజ్ వచ్చేసారు. ఫీల్ అవుతారు. హ్యాపీ కాదు, మీరు ఒకటి తప్పు చేసారు, చాలా తప్పు చేశారు. అవి తర్వాత మాట్లాడదాం కానీ చాలా బాగుంది సూర్యాబాయ్. థ్యాంక్ యూ ఫస్ట్ అసలు రాగానే అమ్మ ఫోటో చూడగానే ఎంత హ్యాపీగా అనిపించిందంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. బ్యూటిఫుల్ గా ఉంది మీ డెన్. థ్యాంక్ యూ డెన్ కాదన్న, దేవాలయం. నాట్ ఏ డెన్, అంతే. నాట్ ఏ డెన్, ఓకే. దేవాలయం. ఇక్కడ అంతా మంచి జరుగుతుంది, మంచి మాటలే జరుగుతాయి, మంచిగా జరుగుతుంది. అండ్ ఇందాక కూడా మీ ఆ మాట అన్నా కదా, ఏదో క్యాజువల్గా అనేసిన కానీ మనసులో మాత్రం అదే ఉంది, చేయాలని ఉంది. అంటే ఎంత బాధతో వచ్చినా మీరు ఓదార్చి పంపిస్తారు. 100% మంచే జరుగుతుంది, ఇక్కడ మంచే ఉంటుంది. నేను డెన్ అని అనకండి, ఇది దేవాలయం. ఇక్కడ కూర్చుంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా అమ్మ ఒళ్ళో కూర్చొని ఊగుతున్నట్టు అనిపిస్తుంది. ఎదురుగా అమ్మ చెప్తున్నా కదా, అమ్మ ఒళ్ళో కూర్చొని ఊగుతున్నట్టు అనిపిస్తుంది. అమ్మ ఆశీర్వాదం ఉంటే ఎవరి లైఫ్ అయినా హ్యాపీగా. అమ్మ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం. అండ్ మనం ఎవరికి భయపడక్కర్లే, దేవుడికి మన మనస్సాక్షికి, ఈ రెండింటికి భయపడితే వాళ్ళు. జనాలు ఏం చేస్తారు, ఎవరు పడతారు భయపడుతుంటారు, ఏదో పీకేస్తారు పొడి చేస్తారు అని. కానీ ఎవరేం పీకలేదు, ఎవరేం. దేవుని ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం మనకున్నన్ని రోజులు ఎవరు జాంటబి పీకలేదు. అంటే మనం తప్పు చేయనంత వరకు భయపడాలి అంతే. తప్పు చేయము. దేవుని ఆశీర్వాదం మనకుంది అంటే మనం తప్పు చేసే వ్యక్తులం అయి ఉండం.